హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, హెల్త్ కూడా చాలానే మంచిది. ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అయితే 2 కప్ అంతా బియ్యం పిండి అనేది వేసుకుంటానండి. ఇది ఇంట్లోనే చేసుకునేది కాబట్టి ఇలా ఉండేదండి. మీరు కావాలంటే అవుట్ సైడ్లో అంగిట్లో చిక్కుతుంది కదా, అది కూడా వేసుకునొచ్చు. 1 కప్ అంతా పెసలు వస్తాయి కదండి, పెసలు అయితే నేను ఉడికించుకొని కొద్దిగా సాల్ట్ అనేది ఉడికించుకొని అది కూడా వేసుకుంటాను. అదే కప్లో 1 కప్ అంతా సబ్సిగే సప్పు అంటామండి కన్నడ అయితే, మీరు తెలుగులో ఏమంటారనేది కామెంట్ చేయండి. 1 కప్ అంతా క్యారెట్ తురుము, 1 కప్ కొద్దిగా 1 ముక్కాలు కప్ అంతా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకొని, ముక్కాలు కప్ అంతా ఆనియన్ కూడా అండి తురుముకొని వేసుకుంటాను, కట్ చేసి కాదు, తురుముకొని వేసుకొని మనకి ఎంత కావాలో అంత ఉప్పు సాల్ట్ అనేది వేసుకొని, ఒక 3/4 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటానండి. సాల్ట్ అనేది నేను పెసల్లో కూడా వేసుకోనండి, కాబట్టి మీరు చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకునేయండి. చాలానే హెల్త్కి కూడా చాలానే మంచిది. మనం ఈ సబ్సిగే సప్పు కానీ పాలకూర కానీ లేకపోతే మెంతి కూర వస్తుంది కదండి, మెంతాకు కూడా మనం వేసుకుని కూడా చాలానే టేస్టీగా ఉంటుంది, చాలానే బాగుంటుంది. ఇలా వారానికి ఒక్కసారి మనము చేసేదాన్ని ఇంకా పిల్లోళ్ళు అయితే మనకి ఆకుకూరలు ఇవేమీ తినరు కదండి, ఇలా చేసేదాన్ని ఇంకా హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. కొద్దిగా వాటర్ అనేది వేసుకొని, ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలండి. మన చపాతీ పిండి కన్నా కొద్దిగా మనకి సాఫ్ట్గా అనేది ఉండాలా, చాలానే బాగుంటుంది. మనకి ఇంట్లో ఏం తరకారీని కూడా వేసుకునొచ్చండి, ఇదే అని కాదు, మనకి ఆకుకూరలని కూడా వేసుకునొచ్చు, క్యాబేజ్ అంతా చిన్నగా తురుముకొని అయితే వేసుకునొచ్చు. దీన్ని అయితే ఒక సైడ్ పెట్టుకొని మనం చపాతీ రుద్దాం కదండి, అది పీట తీసుకొని మనము ఒబ్బట్టు రుద్దే పేపర్ వస్తుంది కదండి, అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని, ఇలా మనకి ఆ సైజు కావాలో ఆ సైజ్ అంతా మనకి కొద్దిగా పెద్దగా ఎడమాటిగా కావాలని తట్టుకునొచ్చు, చిన్నగా అయినా కూడా తట్టుకునొచ్చండి. ఇలా వేసుకొని మనము సేమ్ మనకి చపాతీ ఎలా ఉంటుందో అలా అయితే ఈ రొట్టె అనేది మనం తట్టుకునొచ్చండి. ఇలా ఒక పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ఏదైనా పేపర్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా వేసుకునొచ్చు, లేకపోతే హరిటాకు ఉంటుంది కదండి, దాంట్లో కూడా బాగా వస్తుంది. ప్లాస్టిక్ పేపర్ అయితే కొద్దిగా మనం పెనం మీద కొద్దిగా అవుతుందండి. ఇలాంటి పేపర్ ఉంటే బాగా మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మనం తొట్టి పెట్టుకుంటాం కదండి, అది కూడా అది వేసుకొని ఒక 5 సెకండ్స్ అలా వదిలేస్తే నీట్గా అనేది వస్తుందండి, చాలానే టేస్టీగా కుదురుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా షుగర్ పేషెంట్కి ఏమైనా ఇలా చేసేయాలంటే మీరు బియ్యం పిండి అనేది స్కిప్ చేసేయండి. బియ్యం పిండి స్కిప్ చేసుకునేసి దీని బదులు రవ్వ కానీ గోధుమ పిండి కానీ, లేకపోతే ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే మీరు రాగి పిండి వస్తుంది కదండి, రాగి పిండిలో చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 2 మినిట్స్ అయితే పడుతుందండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలా. ఇలా చేసుకుంటే మనకి అక్కి రొట్టె అనేది రెడీ అవుతుందండి. ఇదైతే కర్ణాటక స్పెషల్ అండి, వారానికి 2 సార్లు 3 సార్లు అయితే చేసుకుంటారు. ఇలా మనకి డిఫరెంట్గా కాల్లో కూడా వేసుకునొచ్చు. పెసలు కంపల్సరీ ఏమీ లేదండి, పెసలు ఏదైనా ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా ఒకటి నేను తట్టనేది చూపిస్తానండి. మనం చిన్న సైజు కావాలని తట్టుకునొచ్చు, మనకి ఎడమాటిగా కావాలని కూడా మనం చేసుకునొచ్చు. సేమ్ మనకి చపాతీ ఎలా ఉంటుందో అంత మనం పల్సాటిగా కూడా తట్టుకునొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం బరీదైనా తినొచ్చండి, లేకపోతే మనకి పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ, కాయ చట్నీ యాదైనా కూడా చాలానే బాగుంటుంది. ఇలా మనము తరకారీ ఉన్నప్పుడు, ఆకుకూరలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు హెల్తీగా కావాలంటే గోధుమ పిండిలో కూడా చేసుకునొచ్చు, లేకపోతే రాగి పిండిలో కూడా చేసుకునొచ్చండి, చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు పెసలు బదులు కావాలంటే మీరు పల్లీలు కూడా పౌడర్ చేసి కూడా వేసుకునొచ్చండి, చాలానే బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే కుదురుతుందండి. ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి మనకి ఎంత బాగుంది అనేసి, సేమ్ మనకి చపాతీ ఎలా ఉందో అలాగే వస్తుంది, అంత పల్చాటిగా కూడా మనము తట్టుకునొచ్చు, చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలానే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.